పెట్రోలు డీజిల్ కొరతని ఏర్పాటు చేయటం జరిగింది. ప్రధానంగా జియో సంస్థ కానీ అదేవిధంగా ఈ సంస్థలు పెట్రోల్ని డీజిల్ని యాజమాన్యం పంపించేదానికి వాళ్ళు ఈ నిల్వల్ని పెట్రోలు డీజిల్ పెంచేదానికి ప్రయత్నంలో భాగంగా ఈ సంస్థలు నయోడా ఇలాంటి సంస్థలు కూడా దీనికి సంబంధించినటువంటిది ఈరోజు ధరలు పెంచేదానికి వాటిని ఈరోజు ప్రయత్నం చేస్తున్నాయి. దాంట్లో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ విఫలమయ్యాయి. మనం నిన్ననే ప్రకటన చేశారు జేసీ గారు, మన నెల్లూరు జిల్లా జేసీ గారు, ఎలాంటి కొరత ఈ నెల్లూరు జిల్లాలో పెట్రోలు డీజిల్ ఇలాంటి ఏమీ ఇబ్బంది లేదనేటువంటి ప్రకటన చేశారు. ఈరోజు మేము కోవూరు నుంచి పొదలకూరు దాకా పోయి అన్ని ప్రాంతాల్లో తిరిగి చూసాము. అన్ని దగ్గరలో కూడా బార్లు తిరిగిన ఆటోలు, ప్రధానంగా ఆటో రంగానికి ఈరోజు ట్రాన్స్పోర్ట్ రంగం కనీసం డీజిల్ లేక వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతున్నారు. రామన్నపాలెం దగ్గర రైతులు ఆడి ఉండేటువంటి ఏదైతే జేసీబీకి కానీ వరి కోత మిషన్లకు కానీ ఇలాంటి వాటికి కూడా డీజిల్ లేక ఆడ ఆందోళన చేసిన పరిస్థితి కూడా మనం చూసాం. అందువల్ల జిల్లాలో ప్రతి దగ్గర కూడా ఇలాంటి పరిస్థితి ఉంది. కానీ ప్రభుత్వం వైఫల్యం, తెలుగుదేశం కానీ జనసేన కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందింది. వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకొని ప్రజలకు ఇబ్బంది లేకుండా డీజిల్ పెట్రోల్ని ఈరోజు ఏర్పాటు చేయాలనేటువంటి సిపిఎం పార్టీకి మేము డిమాండ్ చేస్తాం. పెట్రోల్ బంకులు ఎదుట కార్లు, ఆటోలు, బైకులు కుప్పలుగా ఎక్కడ చూసినా బారులు తీరి కనీసం కిలోమీటర్ మేర ఈరోజు క్యూలు ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అనేక చోట్ల నో స్టాక్ బోర్డులు పెట్టున్నారు. నో స్టాక్ బోర్డులు పెట్టి మా పెట్రోల్ బంకులో పెట్రోల్ డీజిల్ అయిపోయిందనేటటువంటి బోర్డులు పెట్టున్నారు. మరోవైపు జిల్లా అధికార యంత్రాంగం కానీ పాలకులు కానీ ఇవి పుకార్లు అన్నీ కూడా సరిపడినటువంటి నిల్వలు ఉన్నాయి, ఏం ఇబ్బంది లేదు, కావాలని కృత్రిమ కొరత కానీ పుకార్ల వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది అనేటటువంటి చెప్తూ ఉన్నారు. మేము ఒక్కటే అడుగుతున్నాం, పుకార్లు అయితే కృత్రిమ కొరత అయితే ఈ క్యూలు ఎందుకుంటున్నాయి, నో స్టాక్ బోర్డులు ఎందుకుంటున్నాయి? ప్రభుత్వం వైపు నుంచి సరఫరాలో ఏర్పడినటువంటి అంతరాయాన్ని, ఈ యొక్క ఇబ్బందుల్ని అరికట్టడంలో ప్రభుత్వం వైఫల్యం చెందుతూ ఉంది. ప్రకటనలు కాదు కావాల్సింది, కేవలం పత్రికా ప్రకటనలకి, మీడియా ప్రకటనలకు మాత్రమే పాలకులు కానీ అధికార యంత్రాంగం కానీ పరిమితం అవుతున్నారు. ఉన్నటువంటి పరిస్థితిని, ఈ ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని పరిష్కరించాలి. తక్షణమే యుద్ధ ప్రాతిపదికన ఈ బార్లు అరపూట క్యూలో నిలబడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. గంటల సమయాన్ని ఈరోజు కోల్పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. యుద్ధ ప్రాతిపదికన ప్రజలకి పెట్రోల్ డీజిల్ అనేటటువంటిది తక్షణమే అందుబాటులోకి తీసుకురావాలి. ప్రజలు పడుతున్నటువంటి కష్టాలు, ఈ ఇబ్బందుల్ని పరిష్కరించే దిశగా ప్రకటనలు, ప్రచారార్భాటాలకి పరిమితం కావడం కాదు మేము కోరుతున్నది. చిత్తశుద్ధితో ఈ సమస్య పరిష్కారానికి తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీడియాల్లో, పత్రికల్లో పెట్రోల్ బంకులు ఎదుట బారులు తీరినటువంటి దృశ్యాల్ని, ప్రజలు పడుతున్నటువంటి కష్టాల్ని వాళ్ళు నేరుగా చూపిస్తున్నారు. కానీ అధికారులు మాత్రం ఇదిగో రాత్రికి ట్యాంకర్లు వస్తున్నాయి, ఇదిగో 2 గంటల్లో మేము ఈ సమస్యను పరిష్కరిస్తున్నాం, మంత్రి గారు ఫోన్లో మాట్లాడారు, ఎమ్మెల్యే గారు డీలర్లతో మాట్లాడారు, ఇటువంటి ప్రకటనలు చేస్తున్నారు. కానీ పరిస్థితి మాత్రం మార్పు లేదు. రోడ్ల మీద బారులు తీరిపోయి ఉన్నాయి. ఆటో కార్మికులు ఏ పూటకే, ఏ రోజుకి ఆ రోజు ఆటో నడుపుకుంటేనే ఈరోజు వేలాది మంది కుటుంబాలు ఆటో అనేటటువంటి ఉపాధి మీద ఆధారపడి బతుకుతూ ఉన్నాయి. రవాణా రంగం మీద ఈరోజు తీవ్రమైనటువంటి ప్రభావాన్ని ఈ సంక్షోభం చూపించేటటువంటి పరిస్థితి ఉన్నది. గతంలో గ్యాస్ ధరలు పెరిగాయి, కానీ మౌనంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ పెట్రోల్ బంకుల దగ్గర క్యూలు పెరుగుతూ ఉన్నాయి, ప్రచార ఆర్భాటాలకే పరిమితమయ్యారు. ఇది కాదు, ప్రకటనలు కాదు, ప్రచార ఆర్భాటాలు కాదు, ప్రజలు పడుతున్న ఇబ్బందులు పరిష్కరించాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం.